ఎమ్మెల్యేకు నిరసన సెగ విద్యార్థుల మిస్సింగ్ గంజాయి బ్యాచ్ వీరంగం కర్ర వంతెనపై ప్రమాదకర ప్రయాణం మరిన్ని విశేషాలు మనవరు మనవార్తలో ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా పర్చూరులో కేంద్ర బృందం పర్యటించింది. మొంతా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలు, డ్రైనేజీలను పరిశీలించింది. కారంచేడు, పర్చూరు మండలాల్లో వ్యవసాయానికి భారీ నష్టం వాటిల్లింది. కొమ్మమూరు కాల్వ, వరి పంటలు నీటిలో మునిగిపోయిన పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ప్రభావిత ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి పంట నష్టాలపై వివరాలు సేకరించారు. నష్టాల అంచనాపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అవసరమైన సాయాన్ని త్వరగా అందించే ప్రయత్నం చేస్తామని అధికారులు తెలిపారు. పాలకొండలో మొంతా తుఫాన్తో నష్టపోయిన పంటలను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. వెలగవాడ, పిఆర్ రాజుపేట, ఇతర గ్రామాల్లో వరి పంట ముంపున గురైంది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు వ్యవసాయ అధికారులు. పంటలకు తెగుళ్లు పట్టకుండా ఉండేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పురుగు మందులు పిచికారీ చేయాలన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం వద్ద సాగరమాల జాతీయ రహదారి పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. గ్రావెల్ లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ కాలువలను పూడ్చివేసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని రైతులు ఆరోపించారు. సమస్యను సదరు నిర్మాణ సంస్థ దృష్టికి తీసుకెళ్లినా స్పందించట్లేదన్నారు. సమస్య పరిష్కరించేంత వరకు రహదారి నిర్మాణ పనులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. RRR కు తన భూములను ఇచ్చేది లేదన్న గిరిజనులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని అడ్డుకున్నారు. బాలనగర్ మండలం పంచాంగులగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను తండా వాసులు చుట్టుముట్టి గౌరవ చేశారు. తమ భూముల మీదుగా RRR వెళ్తే తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే RRR నిర్మాణంలో పంచాంగులగడ్డ తండాలోని భూముల సర్వే నంబర్లు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అమరావతిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరి నుంచి వినతి పత్రం స్వీకరించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొందరు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు లోకేష్. పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా కూటమి సర్కారు ముందుకెళ్తోంది అన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఔత్సాహికులైన యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఏలూరులో 14 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పారిశ్రామిక వాడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఉన్నత విద్యావంతులు స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన అవకాశాల్లో కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది అన్నారు. పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలన్నారు బడేటి చంటి. పెట్టుకోవడానికి మంచి అవకాశం మనకి హెడ్ క్వార్టర్లో ఉండటం వల్ల చుట్టుపక్కల అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల అందులో చదువుకున్న వాళ్ళు కూడా దీని ద్వారా ట్రైనింగ్ తీసుకుని మరి కొత్త పరిశ్రమలు ఏదైతే స్థాపించడానికి అన్ని కూడా అనుకువగా ఉంటాయి. అలాగే హెడ్ క్వార్టర్ అవడం వల్ల అన్ని ఫెసిలిటీ కూడా ఉంటాయి. అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫీడింగ్ కూడా వాళ్ళకి ఇవ్వగలిగిన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా తిరుపతి జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరులో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం కోసం తొలి విడతగా 20 ఎకరాల్లో 9 కోట్ల 65 లక్షల రూపాయలతో పనులు జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం ప్రాజెక్టు విలువ 129 కోట్లు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్నారు పాసం సునీల్ కుమార్. కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన ఎంఎస్ఎంఈ పార్కులు మరియు పర్యాటక రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ 3 అబోడే స్టార్ హోటల్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారని, అలాగే ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడపాలని తెలియజేశారు. అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం డెవలప్మెంట్ కొరకు రిలయన్స్ 3 స్టార్ హోటల్ పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా 97 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. రాబోయే రోజుల్లో
10 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తామన్నటువంటి హామీని నిలబెట్టుకుంటూ తప్పనిసరిగా ప్రతి నిరుద్యోగికి కూడా ఇక్కడే సొంత ఊరిలో ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు చేస్తామనే దిశగా ప్రయాణం చేస్తున్నానని తెలియజేస్తాను. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలోని సూర్య రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలును సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పరిశీలించారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. మిర్యాలగూడ మిల్లుల పరిధిలో ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అమిత్ తెలిపారు. ధాన్యం సేకరణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజాం తహసీల్దార్ కార్యాలయంలో బయోగ్యాస్ ప్లాంట్కు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అరసడ గ్రామం వద్ద 14 ఎకరాల్లో 102 కోట్లతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 500 మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 15 లక్షల విలువ గల 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం పట్టణంలో కొంతకాలంగా వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పక్కా ప్రణాళికతో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనదారులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ బయటపడింది. ఎంతో అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాల గిరిజనులను మాత్రం పట్టించుకోవట్లేదు. అనకాపల్లి జిల్లా అల్లూరు జిల్లా సరిహద్దులోని 4 గ్రామాల ప్రజలకు వాగుపై వంతెన లేక అష్టకష్టాలు పడుతున్నారు. వాగుపై చెట్టు ఆధారంగా కర్రలతో వంతెన నిర్మించుకుని ప్రమాదకరంగా దాటుతూ ఉన్నారు. వర్షాలకు వంతెన విరిగిపోయినా మళ్లీ నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వాగు పొంగితే ఊరు దాటే పరిస్థితి లేదంటున్నారు స్థానికులు. ఆ సమయంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగుపై వంతెన నిర్మించి తమ ప్రాణాల్ని రక్షించాలంటూ కోరుతున్నారు. ఊర్లకి రోడ్డు అయింది, వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ గరీబందకి మా ఊరు 2 కిలోమీటర్లు, కానీ 2 కిలోమీటర్ల లోపున ఎవరు మాకు అందజేయలేదు. ఒకరు గర్భిణీ సీట్లు అయినా, లేకపోతే కాళ్ళు చేతులు పెన్షన్ తీసుకోవాలని అనుకున్నా సరే ఒకరికొకరు సాయం చేసుకుని కర్రల మీద వెళ్ళి రావాలి. మరి అంతకుమించి ఏం లేదు. దేపురం ఎక్కడుంది, పాడేరు ఎక్కడుంది, వాళ్ళకి రోడ్ వెళ్ళిపోయింది. కానీ మాకెందుకు రాలేదు? ఓట్లు తక్కువని రాలేదా, లేకపోతే వచ్చే అదే మన రాజకీయ నాయకులు మేమే. మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చెన్నూరు, కోటపల్లి, బీర్బాపల్లి, లింగంపల్లి మండలాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోటపల్లి మండలంలో అత్యల్పంగా 11.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోతున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో మౌలానా అబ్దుల్ కలాం 138వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం విగ్రహానికి ముస్లిం సోదరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. మౌలానా అబ్దుల్ కలాం మంచి విద్యావేత్త అని, స్వాతంత్ర్యం కోసం పోరాడారంటూ కొనియాడారు. జయనదిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. లక్ష్మీ సమేతంగా పంచవాహనుడై పురవీధుల్లో ఊరేగారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు లడ్డూ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీమన్నారాయణుడు సత్యనారాయణ స్వామిగా వెలిసి భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ఇవి మన ఊరు మన వార్తలు. కీప్ వాచింగ్ 10 TV.